మన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం ఏదైనా ఉంది అంటే అది గురువులదే. అందుకే గురు పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గురువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తామని, ఉన్నత స్థానాలకి చేరుకుంటామని చాలామంది నమ్ముతారు. మనలోని సామర్థ్యాన్ని గుర్తించి మనల్ని మరింత మెరుగుదిద్ది మనలో జ్ఞానజ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించే వారే గురువులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం. మనకు మంచి చెడుల గురించి చెప్పే గురువు. అలాంటి గురువులను ఆరాధించడం కోసమే గురు పౌర్ణమి తిథిని నిర్ణయించారు పెద్దలు. గురులో గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం. గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం. పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు కృషి మరువలేనిది. పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పాటిస్తున్నారు. గురు పౌర్ణమి రోజున గురువు అనుగ్రహం కావాలని కోరుకునే వారంతా ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రత్యేక పూజలు, జపం, హోమం ద్వారా గురుబలాన్ని పెంచుకుని గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి ఆరాధించి ఆనందాన్ని, ఆదాయాన్ని పొందండి. గురు పౌర్ణమి రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం కూడా చాలా మంచిది. విద్యార్థులు ఈ జపం నిరంతరం చేస్తే శుభం కలుగుతుంది. ఈ రోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. గురు పౌర్ణమి రోజున నూతన వస్త్రాలను ధరించాలి. కొత్త బట్టలపై నిమ్మకాయలు, బియ్యము ఉంచాలి. ఇలా చేస్తే శంకరులు తన శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని పెద్దలు చెబుతుంటారు. పూజ పూర్తయిన తర్వాత బియ్యం తీసుకువెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలపాలి. బియ్యం, కొత్త బట్టలు లక్ష్మీ చిహ్నం, నిమ్మపండు కార్యసిద్ధి సూచనగా పరిగణిస్తారు. మరోవైపు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో వ్యాస పౌర్ణమి రోజున ఆదిశక్తి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. గురు పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతాన్ని లేదా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో షిరిడి సాయిబాబా దేవాలయాలలో ప్రత్యేక పూజలను పౌర్ణమి నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు.